సూర్యాపేట జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కార్యాలయం. ఈ కార్యాలయంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్గొంటున్న నాకు మద్దతు ఇచ్చే వివిధ సంఘాలు టీఎస్యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీజీజీఎల్ఏ సంఘాల నాయకులు, ఇతర సంఘాల నాయకులు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఫిబ్రవరి 27వ తారీఖు నాడు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది. ఆ సందర్భంగా ఈ నియోజకవర్గంలో 25,797 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటర్లుగా నమోదయ్యారు. వారందరినీ కూడా, ఆ తమ్ముళ్లను, చెల్లెలందరినీ పేరు పేరున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నా బ్యాలెట్ పేపర్లో నా సీరియల్ నెంబర్ 4కి ఎదురుగా మొదటి ప్రాధాన్యత ఓటు అంటే 1 వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు కూడా తెలుసు, 2019లో మార్చి 22 నాడు ఎన్నిక జరిగింది, పోయిన ఎన్నిక. ఆ ఎన్నికలలో దాదాపు నన్ను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించారు. ఒక 38 ఓట్లు మాత్రమే మొదటి ప్రాధాన్యత ఓటుకు తగ్గింది. ఆ సందర్భంగా 100 ఓట్లను, రెండో ఓటును 100 ఓట్లు లెక్క పెట్టే వరకే నాకు 61 ఓట్లు వచ్చినాయి. దాంతోనే నేను గెలిచాను. గెలిచినాడు లేదా పోటీ 2019లో పోటీ చేసినప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏమి కోరుకున్నారో కోరుకున్న పద్ధతిలో నేను ఈ 6 ఏళ్ల కాలం పనిచేశానని చెప్పి మీ ద్వారా సగౌరవంగా, గర్వంగా కూడా చెప్తున్నా. ఏం కోరుకున్నారు ఆ రోజు ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ కూడా? అంతకుముందు గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరైనా, ఇతర సంఘాల నుంచి ఇతర అభ్యర్థులు ఇక్కడనే స్వతంత్రంగా గెలవటం, మళ్ళీ గెలిచిన తర్వాత అధికార పార్టీ కండువాలు కప్పుకొని అధికార పార్టీలో చేరి, అధికార పార్టీ చేరిన తర్వాత ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు వదిలేసి తమ వ్యక్తిగత ప్రయోజనాలకు పనిచేసిన స్థితి ఆనాడు ఉన్నది. అప్పుడు నన్ను కోరింది ఒకటే, మీరైనా మా పక్షాన నికరంగా ఉంటారా లేదా? నేను కూడా భీషణ ప్రతిజ్ఞలు ఏం చేయలే. చూస్తారు కదా మీరన్నా, ఇప్పుడు చూశారంటున్నా. ఈ 6 ఏళ్ల కాలం నేను ఎవరి పక్షాన ఉన్నాను? నికరంగా ఉపాధ్యాయుల, అధ్యాపకుల పక్షాన ఉన్నాను. అది అందరూ గమనిస్తున్నారు. వారి గొంతుకుగా ఉండి అటు శాసన మండలిలో కానీ, అవసరమైనప్పుడు శాసన మండలి బయట కానీ నా మాటను, నా పనిని, నా పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చాను. ఈ మధ్యకాలంలో పోటీలోకి వచ్చిన తర్వాత చాలామంది చాలా మాటలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అభ్యర్థులుగా 19 మంది ఉన్నారు. 19 మందిలో ఒక 5-6 ప్రచారంలో ఎక్కువ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అందులో కొందరు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీగా మీరేం చేశారు అని. నేను అనేక సందర్భాల్లో చాలా చేశానని చెప్పాను. చాలా అనే వాటితో ఆపడం లేదు, వాటి పనుల వివరాలు కూడా చెప్తాను. నేను ఎన్నిక కాగానే జరిగింది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమా అని చెప్పి ఆనాడు ప్రభుత్వ పెద్దలు అన్నారు. ఆ సందర్భంగా నేను చెప్పాను, ప్రజలందరూ అలానే అనుకుంటే, ఇన్ని రాజకీయ పార్టీలు అవసరమా అనుకుంటే నేడు ఈ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చేదా అని చెప్పి నేను ఎన్నికైన 15 రోజులకే నా స్టేట్మెంట్ ఇచ్చాను. అంటే అది చిన్నది కాదు. ఉపాధ్యాయ సంఘాలు అవసరం లేదన్నదానికి ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మీరు కాదంటేందుకు వీలు లేదని చెప్పి ఉపాధ్యాయుల, అధ్యాపకుల పక్షాన నికరంగా నిలబడి చెప్పిన మాట నాది. ఆ రకంగా మొదలైంది నా ప్రస్థానం. ఆ తర్వాత మొదటి పిఆర్సీ సమస్య వచ్చింది. సమస్యలని చెప్పుకుంటూ పోవాలంటే చాలా పడుతుంది. కానీ మొదటి పిఆర్సీ తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ప్రభుత్వం పిఆర్సీ కమిషనర్పై ఒత్తిడి చేసి 7.5% మాత్రమే ఫిక్మెంట్ తగ్గించింది. చాలా తక్కువ. వాస్తవంగా కమిషనర్ 15% ఇవ్వాలనుకుంటు. అదే ఎలా తెలుసు అంటే, వేతన స్కేళ్లు ఎంత పెంచితే ఆ మేరకు ఫిట్మెంట్ కమిషన్ సిఫారసు చేస్తుంది. వేతన స్కేలు 15% పెంచారు కాబట్టి 15% వాళ్ళు చేస్తారు. జనరల్ గతంలో అనేక పిఆర్సీలు చూసాం.
కానీ 7.5 తగ్గించింది. ఎందుకంటే 7.5ను డబల్ చేస్తే 15 అయింది. అట్లా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఒప్పించవచ్చని ప్రభుత్వం అనుకుంది. కానీ ఆ రోజు మాకు శాసనమండలి నడుస్తుంది. నేను అవకాశం తీసుకొని ఆనాడు చెప్పాను, ఏమని పిఆర్సీ రిపోర్టు ప్రకటించినందుకు అభినందిస్తున్నా, కానీ 7.5% ఫిట్మెంట్ను మాత్రం నిరసిస్తున్నా. నేను ఈ వేదికని అంటే మండలి నుంచే చెప్తున్నా, 7.5కు 4 రెట్ల ఫిట్మెంట్తో మేము సాధించుకుంటాం, సాధించే వరకు మా పోరాటం ఉంటుందని చెప్పిన అదే పద్ధతిలో 30% ఫిట్మెంట్ సాధించుకున్న పిఆర్సీలో అందులో నా ప్రధానమైన పాత్ర ఉంది. 30% ఫిట్మెంట్ వర్తించని వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ లేరు. ఇది నేను సాధించిందే కదా. దీని కొరకు అందరూ మాట్లాడుండొచ్చు, పోరాటాలు చేసి ఉండొచ్చు, నీకు కాదను, కానీ అందులో నాది ప్రధాన పాత్ర ఉంది. రెండవది, ఆ పిఆర్సీలోనే గతంలో పిఆర్సీ వస్తే ఏమైనా రెగ్యులర్ ఉద్యోగులకు రెగ్యులర్ పెన్షనర్లకే ఇచ్చేది. కానీ ఏం చేశాము, మీరు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశంలోనే ప్రైవేటీకరణ విధానాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వచ్చారు. మీరు పిఆర్సీ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పట్టించుకుంటలేరు. తప్పనిసరిగా వాళ్ళకు కూడా 30% జీతాలు పెంచవలసిందే, పిఆర్సీ వర్తింపజేయవలసిందే అని చెప్పాను. ఆ రకంగా పోయిన పిఆర్సీ ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగికి, ప్రతి రెగ్యులర్ ఉద్యోగికి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా 30% పెంచిన ఘనత నాది. ఆ పని నా ద్వారా జరిగినందుకు తార్కాణం నిన్న మొన్న కూడా ఆనాటి ఆర్థిక మంత్రి మండలిలో సమాధానం ఇస్తూ నా పేరు ప్రస్తావించి మీరు అడిగారు, మేము ఇచ్చాము, ఇంక కొద్దిమంది మిగిలారని చెప్పి మీరు ఈ మధ్య కూడా చూసుకుంటారు. ఇది రెండో సమస్యలు పరిష్కారం కాదంటే అబద్ధం కదా. మూడవది, నిన్న మొన్న నేను చూశారు, మే నెలలో ఉపాధ్యాయులకు ఉద్యోగ పదోన్నతులు వస్తాయా బదిలీలు అయితే అని ఒక సందిగ్ధం, టెట్ సమస్య ముందుకు వచ్చింది. కానీ టెట్ పరిష్కారం ఎవరి దగ్గర ఉన్నది అంటే ఢిల్లీలో ఉన్న నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళ దగ్గర ఉంది. నేను వెంటనే ఎంసీటీకి అపాయింట్మెంట్ లెటర్ పెట్టి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి వెళ్ళి, మీరు టెట్ 2011 నుంచి అమలు చేశారు, 11 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకి దీంతో సంబంధం లేదు, మినహాయింపు ఇవ్వమంటే ఇచ్చారు. ఆ రకంగా టెట్ మినహాయింపు తీసుకొచ్చి అది పండిట్లు కావచ్చు, పీటీలు కావచ్చు, మిగతా అందరికి కూడా 22,000 మందికి పదోన్నతులు వచ్చినాయంటే అందులో నా కృషి ఉంది తప్ప ఇంకెవరి కృషి ఉంది చెప్పండి. ఈరోజు ఎవరో చాలా మంది అంటుంటారు, నేను చేసిన ఢిల్లీకి పోయింది ఎవరు, ఢిల్లీలో ఎన్సిటి సెక్రటరీతో చైర్మన్తో మాట్లాడినారు. నేను నాతో పాటు వచ్చిన సంఘాలు కదా, మేము మాట్లాడాం కదా, టీఎస్యూటీఎఫ్ టీపీఎఫ్ సంఘ నాయకులు నేను కదా పోయింది. ఆ పద్ధతిలో అది పరిష్కారం చేశాము, పదోన్నతులు వచ్చాయి, 35,000 మందికి బదిలీలు జరిగాయి. అందులో ప్రధానమైన పాత్ర నాది. జరగాలంటే ఇక్కడ ముఖ్యమంత్రి విద్యాశాఖ కూడా నిర్వహిస్తుంది కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చినాక వెంటనే పార్లమెంట్ యొక్క ఎన్నికలకు కూడా అయిపోగానే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి అన్ని సంఘ నాయకులు తీసుకెళ్లి షెడ్యూల్ ఇప్పించాం కదా. ఆ షెడ్యూల్ తర్వాత కదా అన్ని పదోన్నతులు వచ్చింది. పదోన్నతులలో ఇప్పించిందంటే నా కృషి ఎక్కువ ఉంది. ఎట్లా అంటే పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, ఇన్ని పోస్టులు అవసరమా అన్న సందర్భంలో నేను నా టైం శాసన మండలిలో ప్రతి సందర్భంలో చెప్పాను, పిల్లలు వచ్చిన తర్వాత టీచర్లు ఇస్తానంటే బళ్ళు నడవవు, టీచర్ల పెట్టండి, బళ్ళు బాగు చేయండి, అందరికి అవకాశాలు కల్పించండి, అప్పుడు బళ్ళలో పిల్లలు చేరుతారు. కాబట్టి ఒక్క పోస్ట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలన్నాం. అదే పద్ధతిలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నా కూడా పదోన్నతులు వచ్చినాయి. డిఎస్సిలో కూడా 5,000 పోస్టులు ఉన్న దాన్ని 11,000కు పెంచి డిఎస్సి నియామకాలు కూడా అయినాయి. అంటే పోస్టుల సంఖ్య పెంచడంలో నా కృషి ఉంది. ఈ సమస్య నా వల్ల కాదా, నేను మాట్లాడబట్టి, నేను అడగబట్టి నా ప్రయత్నమే కదా. వీటన్నిటికి ఇంకో ప్రయత్నం కూడా ఉంది కదా. ముఖ్యంగా బళ్ళు కూర్చడానికి, తాళాలు వేయడానికి, సర్వీస్ పనులు చేయడానికి మనుషులు లేని స్థితి. గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు అప్పచెప్తే ఎవరు మనిషిని ఇయ్యలేని స్థితి. ఆనాడు చెప్పి నేను 2021 సెప్టెంబర్లోనే గ్రామ పంచాయతీలు బజార్ ఉడతలేకపోతున్నాయి, మున్సిపాలిటీలు బజార్ ఉడతలేకపోతున్నాయి, కార్పొరేషన్లు క్లీన్లెస్ వారసాధ్యంగాలు బల్లెక్కడ ఉడుస్తారు, మీరు ఈ పని మంచిది కాదని చెప్పాను. కానీ ప్రభుత్వం మొండిగా వారించింది. అప్పుడు నేను చెప్పాను, ముఖ్యమంత్రి గారు మీ తాళం మీరు వేసుకుంటున్నారా, మీ గది మీరు ఉడుచుకుంటున్నారా అడిగాను. నేను కలెక్టర్లు మీ తాళాలు మీరు వేసుకుంటున్నారా, మీ గదులు మీరు ఉడుచుకుంటున్నారా అడిగాను. ఆ కోణ నుంచే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈనాడు పాఠశాలలకు 3,000 నుంచి 20,000 వరకు, తక్కువ పిల్లలు అంటే 20 లోపు పిల్లలు ఉంటే 3,000 ఇస్తారు,
750 పైగా పిల్లలుంటే ఆ పాఠశాలకు 20,000 రూపాయలు నెలవారీకి అంటారు. నెలవారీ పారిశుద్ధ్యం కావచ్చు, సర్వీస్ పనులు కావచ్చు, మనుషులు పెట్టుకున్నందుకు ఇచ్చారు. ఇది సాధించింది నేను కాదా? కరెంటు బిల్లు కట్టాలంటే హెడ్ మాస్టర్లు అందరికీ కళ్ళకి నీళ్ళు వచ్చేది. వచ్చే గ్రాంట్ 20,000 30,000 వచ్చేది. కాస్త పెద్ద స్కూలు 10 గదులు 10 ఫ్యాన్లు ఉంటే కరెంటు బిల్లు కూడా సరిపోకపోయేది. ఈరోజు ప్రభుత్వం కరెంటు బిల్లు తానే చెల్లిస్తుంది కాబట్టి వచ్చిన గ్రాంట్ పాఠశాల ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్నారు. కాబట్టి కరెంటు బిల్లు మాఫీ అంటే కరెంటు బిల్లు ప్రభుత్వం కట్టే రకంగా చేసిన దాంట్లో నా కృషి ఉందా లేదా? ఉన్నది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. పక్కనే ఉన్నారు GLA ప్రతినిధులు. కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేస్తామని చెప్పి జీవో 16 తీసి తర్వాత కోర్టులో పడ్డప్పుడు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆలస్యం చేస్తుంటే వాళ్ళ పక్షాన నికరంగా నిలబడి జీవో ఇచ్చిందని అమలు చేయాలని చెప్పాను. వాళ్ళందరూ రెగ్యులర్ అయినందుకు నా కృషి ఉందా లేదా? కృషి చేశాను కదా. ఇవన్నీ తాత్సారం అవుతున్న క్రమంలో నేను మాటలతో సరిపెట్టుకోలేదు. PRC లేట్ అవుతుంటే ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేశాను. నాకు నేనుగా బళ్ళను పట్టించుకోకపోవడం, కాలేజీలను పట్టించుకోకపోవడం ఇవన్నీ నిర్లక్ష్యంగా ఉన్న సందర్భంలో నల్లగొండ నుంచి ప్రగతి భవన్ పేరిట అంటే హైదరాబాద్కు 4 రోజుల పాటు నడకయాత్ర చేసిన. ఎవరు చేశారు చెప్పండి? ఎమ్మెల్సీలు. అది పోరాటం కాదా? అందులో నా సాధన లేదా? కాబట్టి ఈ రకంగా 6 సంవత్సరాల కాలం ప్రతి సందర్భంలో ప్రతి సమస్య పరిష్కారంలో నేనున్నాను. నా ద్వారా 10 సమస్యలు పరిష్కారం అయ్యి అందుకనే ఉపాధ్యాయుల అధ్యాపకులందరినీ సగౌరవంగా అడుగుతున్నా. మీరు నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయొచ్చు, వేయండి. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని చెప్తున్నాను. రెండవ వైపు నేను తెలంగాణలో పాఠశాలను విధ్వంసం అయిపోతుంటే వాటిని మార్చాలని చెప్పి ఈ పుస్తకం పాఠశాల విద్య విశ్లేషణ రాశాను. ఇది అందరు ముఖ్యమంత్రులకు మంత్రులందరికీ కూడా ఇచ్చాను, ఎమ్మెల్సీలకు ఇచ్చాను. తెలంగాణ రాష్ట్రంలో బలను ఏం చేస్తే బాగుంటుందని చెప్పాను. ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పాఠశాల విద్య మీద విశ్లేషణ చేసి ఎలా ఉండాలో చెప్పగలిగిన స్థాయిలో నేను ఆలోచన చేశాను. ఇది ఉపయోగం కాదా? ఇది సరైనది కాదా? ఆ తర్వాత కొందరు అంటుంటారు మీరేం మాట్లాడారు, ఎవరి గురించో మాట్లాడారంటారు. నేను విద్యారంగంపై ఏం మాట్లాడానో ఈ పుస్తకంలో కంపైల్ చేశాను. ఎవరైనా ఇతర ఎమ్మెల్సీలు ఏమి మాట్లాడారో రాయమని చెప్పండి. మండలిని సమర్థవంతంగా వినియోగించిన ఒక ఎమ్మెల్సీగా నేను ఉన్నాను. ఆ పని చేశాను. విద్యారంగానికి ఎక్కడ అవకాశం వస్తే అక్కడ తెలియని వాళ్ళు, శాసన మండలి ప్రొసీడింగ్స్ తెలియని వాళ్ళు మాట్లాడుతుంటారు. గోదావరికి వరదలు వచ్చినాయి, భద్రాచలం మునిగిపోయింది, ఆ వరదల మీద మాట్లాడమని చెప్పి ఎజెండా పెడితే నేను అప్పుడు విద్య గురించి మాట్లాడగలనా? అయినా మాట్లాడినా. గోదావరికి వరదలు వచ్చినాయి, కరకట్ట పూర్తిగా కట్టాలి అంటే భద్రాచలం పక్కనున్న ఏటపాక మొదలు 5 గ్రామ పంచాయతీలు వాటిని మళ్ళీ ఏపీ నుంచి తెలంగాణకి ఇస్తే తప్ప అక్కడ నివారణకు మార్గం లేదు. అనేక పనులైనాయి. ఎక్కడ నేను మీ అందరి ముందు చెప్తున్నా, మీ అందరి ద్వారా చెప్తున్నా, శాసన మండలి సభ్యునిగా ఇంతవరకు నేను ఈ బాధ్యతనందామా పదవినందానా నా వ్యక్తిగత కొరకు కానీ నా కుటుంబం కొరకు కానీ 1% కూడా ఉపయోగించలేదని చెప్పి నిర్బంధంగా ప్రకటిస్తున్నాను. కాబట్టి ఆ పద్ధతిలో పనిచేస్తాను. మళ్ళీ పనిచేస్తాడని చెప్పి నన్ను నమ్మకంతోనే TSUTF కానీ TPTF కానీ మొత్తం 21 సంఘాల వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారు. ఈ సంఘాలన్నీ కూడా నా మీద నమ్మకంతో. కాబట్టి ఈ సంఘాలలో ఉన్న సభ్యులందరూ ఓట్లు వేస్తారు. నాకు వేసిన తర్వాత మొదటి ఓటుతోనే గెలుస్తా తప్ప నాకు ఇంకో అవకాశం కూడా అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఇటు పోరాటంలో ఉన్నాను, అటు అధ్యయనంలో ఉన్నాను, అటు సమస్యల పరిష్కారంలో ఉన్నాను, నిజాయితీలో ఉన్నాను, నిబద్ధతలో కూడా ఉన్నాను. నాకు CDP నిధులు 9 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే 6 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా ఎప్పుడు ఇవ్వలేదు. మొన్న ఈ సంవత్సరం రాష్ట్రం అప్పుల్లో ఉందని ఈ సంవత్సరం ఇవ్వలేదు. 3 ఏళ్ళు 3 కోట్లు ఇస్తే నేను మొత్తం ప్రతి రూపాయి కూడా పాఠశాలల అభివృద్ధి కొరకు కేటాయించిన తప్ప వేరే వాళ్ళకి కేటాయించలేదు. నేను ఓపెన్గా సోషల్ మీడియాలోనే ఆ వివరాలను పెట్టాను. కానీ మిగతా ఎమ్మెల్సీలు ఎందుకు పెడతలేదు? ఇవ్వలేదు కాబట్టి పెడతలేదు. ఆ రకంగా నిజాయితీగా పారదర్శకంగా ఈ 6 ఏళ్ల కాలాన్ని నా ఉద్యోగ జీవితంలో నా ఎమ్మెల్సీ బాధ్యతలో నిర్వహించడం జరిగింది. మరి సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా, ఇంకేం లేవా అంటే చాలా ఉంటాయి. ప్రభుత్వం పరిష్కారం చేయాలి.
4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏప్రిల్ తర్వాత మాట్లాడతాం, వచ్చేటట్టు చూసుకుంటాం. ఈరోజు ఈక్యుపేర్ పెండింగ్స్, మెడికల్ బిల్లులు కావచ్చు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కావచ్చు, సరెండర్ లీవ్లు కావచ్చు, టీఎస్జిఎల్ఐ పేమెంట్స్ కావచ్చు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 3,500 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క, ఉపాధ్యాయుల యొక్క పెన్షనరీ బెనిఫిట్స్ రాలేదు. నేను ఇప్పటికి 6-7 సార్లు బట్టి గారిని గౌరవంగా అడిగాను. మననైతే హెచ్చరికగానే చెప్పాను, అయ్యా మీరు ఇది పరిష్కారం చేయాలి, మీరు రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, అదే పద్ధతిలో 3,500 కోట్లు మీరు ప్రత్యేకంగా కేటాయించి ఉద్యోగుల, ఉపాధ్యాయుల యూక్బేర్ పెండింగ్స్ మొత్తం క్లియర్ చేయమని చెప్పాను. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకా ముందుకు వచ్చి పరిష్కారం చేయకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి, గతంలో పాటించినవి, ఆ పద్ధతిలో ముందుకు పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. తర్వాత రెసిడెన్షియల్ పాఠశాల సమస్యలు ఉన్నాయి. సమయం 8 గంటల నుంచి పెట్టడం వల్ల పిల్లలు తయారు కావట్లేదు. రెంటెడ్ బిల్డింగ్లోనే 650 స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ సమయం మార్చాలి. వాళ్ళకి 010 ద్వారా వేతనాలు చెల్లించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా వాళ్ళకి రాత్రి డే టైం పాఠాలు చెప్పాలి, రాత్రి సమయం కాపలా కాయాలి. వాళ్ళ జీవితాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి పాఠశాలకు 2 డిప్యూటీ వార్డు పోస్ట్ ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి సౌకర్యం కలుగుతుంది. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పై ఇప్పించాలి, కేర్ టేకర్ తీసుకురావాలి, హెల్త్ కార్డు ఇప్పించాలి. దాని కొరకు నాకు కృషి ఉంటుంది. మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా జీతాలు ఇవ్వాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, పదోన్నతులు ఇప్పించాలి. ఆ పనిలో నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రభుత్వ స్కూళ్లకు పర్యవేక్షణ వ్యవస్థ అయిన మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ లెక్చరర్లు ఈ ప్రమోషన్లకు రేపు ఎండాకాలంలో తప్పనిసరిగా అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ఇప్పిస్తామని. అన్నిటికంటే జటిలమైంది సిపిఎస్ సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో చెప్పింది నేను రద్దు చేస్తానని. వాళ్ళది కూడా ప్రొవిషన్ అయిపోయింది సంవత్సరం. ఇక మాట్లాడతాం ఎందుకు మీరు రద్దు చేస్తలేరని. ఆ పద్ధతిలో ఏప్రిల్ తర్వాత సిపిఎస్ రద్దు కొరకు ముందుకెళ్దాం. ఆ పద్ధతిలోనే 2003 డిఎస్సి వాళ్ళకి కూడా సిపిఎస్ సమస్య పరిష్కారమై 57 మెమో సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ఇలా సమస్యలు ఉన్నాయి. ఉన్న వాటిని ప్రతి సమస్య నేను మండలిలో ప్రజెంట్ చేస్తున్నాను, బయట ప్రాతినిధ్యం చేస్తున్నాను, పరిష్కారం కొరకు కృషి చేశాను. కొన్ని పరిష్కారమైనవి. మీరు మళ్ళీ నన్ను గెలిపించండి. మిగతా సమస్యల పరిష్కారంలో నా కృషి ఉంటుంది. ఇదే పద్ధతిలో నిజాయితీగా, నిబద్ధతగా ఈనాడు 2019 మార్చిలో నన్ను పైసా ఖర్చు లేకుండా గెలిపించారు. ఏదైనా కొద్ది గొప్ప ఖర్చు అయితే తిరగడానికి కార్యకర్తలు పెట్టుకున్నారు. ఆ రకంగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ కాన్స్టిట్యూన్సీ ఉపాధ్యాయుల, అధ్యాపకుల యొక్క గౌరవం చాలా పైకి పెరిగింది ఆ రోజు. ఆ గౌరవాన్ని అదే స్థాయిలో నేను 6 సంవత్సరాల పాటు అదే పద్ధతిలో పనిచేసి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాను. నేను గౌరవంగా ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదేదో కనిపిస్తున్నది, డబ్బుకు కానీ, ఇతర ప్రలోభాలకు కానీ, సిట్టింగ్లకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలోని ఏ ఓటరు కూడా, ఉపాధ్యాయ, అధ్యాపక ఓటరు కూడా సిట్టింగ్లకు వెళ్ళకండి. ఏదైనా ప్రలోభ పెడితే ఆ ప్రలోభాలకు దూరంగా ఉండండి. ఎవరైనా అభ్యర్థి అటువంటి దానికి ప్రయత్నం చేస్తే వారిని ఎండగట్టండి. నిజాయితీ ఉండండి, స్వచ్ఛందంగా ముందుకు రండి, ఓటేయండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళకి గెలిపించండి. ఆ ఇష్టంలో నేనుంటాననేది నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో రేపు 27 ఫిబ్రవరి నాడు ఎన్నికలు నిర్వహణ జరగాలని, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా కోరుతున్నాను. సిట్టింగులు కానీ, ధన ప్రవాహం కానీ ఇటువంటి ఏ కూడా ఉపాధ్యాయ నియోజకవర్గంలో జరగకుండా చూడాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ మరియు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో కూర్చున్న అన్ని సంఘాల నాయకులకు పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.